మాట విన్నాతో రా, పద. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను పూజారి గారు. వీరు మీ వారా? అవును. మీరు అదృష్టవంతులు బాబు. యమధర్మరాజు నుంచి పతి ప్రాణములను దక్కించుకున్న మహాసాధ్వి సతీ సావిత్రి వంటిది నీ భార్య. నువ్వు ప్రాణాపాయంలో ఉండగా గుడికొచ్చి కఠినమైన నియమాలను పాటించి దీక్షలను చేసింది. అందుకే నువ్వు బ్రతికావు నాయనా. ఈమెను కలియుగ సావిత్రి అని కొనియాడినా తప్పులేదు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి భార్యను పొందగలిగావు. ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండండి. సరే పూజారి గారు. ఇద్దరూ కలిసి ఒకసారి గుడికి రండి. మీ పేరున అర్చన జరిపిస్తాను. మీకు మరింత మంచి జరుగుతుంది. మీ తాళిబంధం మరింత బలపడుతుంది. సరే పూజారి గారు. ఇక నేను బయలుదేరతాను. పూజారి గారు, ఒక చిన్న సహాయం. చెప్పు నాయనా. ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి అలిగింది. నాతో బైక్ మీద రానంటుంది. మీరైనా చెప్పండి. ఆలుమగల మధ్యన అలకలే అందం. అబ్బాయి ప్రాధేయపడుతున్నట్టుగా ఉన్నాడు. బెట్టు చేయక బయలుదేరమ్మా. ఆడపిల్లవి ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. అయ్యో, మా నాన్నని పట్టుకొని అంత మాట అంటావా? ఉన్నమాటేగా అంది. నువ్వు నోరు మీ పెద్దిరాజు. అమ్మా, ఇంకే విషయం వదిలేయండి. రేయ్, నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అవనితో తిరగడం మంచిది కాదు. ఈ విషయాలు బయటికి తెలిసాయంటే నీకు సంబంధాలు చూడడం కష్టం అవుతుంది. అక్షయ్ను వదిలి మా ఇంటికి వచ్చాయని అడిగితే తన మీద పడిన నిందలను మనం తుడవాలి అని అడిగింది. గొప్పల్ స్టేడియంలో మహాసభ పెట్టి అందరికి చెప్పాలా ఏంటి? కలిసిపోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళే అయితే అటువంటి మాటలు మాట్లాడరు. మెలికలు పెట్టడంలో మెలకువలు బాగా నేర్చుకుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నా వ్యక్తిత్వం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను తిరిగి మాట్లాడితే తట్టుకోలేరు. అందరూ హద్దుల్లో ఉండండి. ఏం మాట్లాడినా కామ్గా ఉంటుంది కదా అని రెచ్చిపోకండి. ఇక మీదట అలా ఉండలేను. ఎప్పటిదప్పుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. ఇచ్చి పడేస్తుందని చెప్పాను కదా. అన్యాయంగా అవని జోలికి వెళ్ళకండి. రేయ్, మీరు ఒకే ఆఫీస్లో కలిసి పనిచేస్తున్నంత మాత్రానా, ఎదురింట్లో ఉన్నంత మాత్రానా కలిసి రావడాలు అవసరం లేదురా. ఆవిడ గారి కారులో ఆవిడ వెళ్తుంది, నీ బైక్ లో నువ్వు వెళ్ళు బాబాయ్. గుడిలో అది నీ గురించి పూజలు చేసిందని గొప్పైపోకు. మాయ గనక సరైన సమయంలో డాక్టర్లను తీసుకునొచ్చి ఆర్థిక సహాయంతో ఆదుకోకపోయుంటే నువ్వు బ్రతికుండేవాడివే కాదు. అవును శ్రీకర్. బేబీ, మాయా, కూల్ బేబీ. ఆగు మాయా, ఆగు. ఎందుకు బేబీ ఇంత ఆవేశం? ఇప్పుడు మేమేమన్నావని ఇలా చేస్తున్నావు? రాహుల్తో సంబంధం తప్పిపోయినందుకు నాకు ఆనందంగా ఉంది. కానీ శ్రీకర్తో మాత్రం అలా జరగకూడదు. అలా జరిగితే నేను తట్టుకోలేను. మీరు నెగటివ్ గా మాట్లాడకండి. అపశకునపు మాటలు మాట్లాడకండి. నెగిటివ్ గా మాట్లాడాలన్నది మా ఉద్దేశం కాదమ్మా. మా భయాలు మాకుంటాయి కదా. ఆడపిల్ల పెళ్ళంటే భయం, బరువు, బాధ్యత అన్నీ ఉంటాయి. ఎక్కడ పొరపాటు జరిగినా
ఆడపిల్ల జీవితం, తల్లిదండ్రుల పరువు పోతాయి. అందుకే అంటున్నాం. అర్థం చేసుకోకుండా ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నీ నోటి వెంట పొరపాటున కూడా శ్రీకర్తో నా పెళ్లి జరగదేమో అన్న మాట రాకూడదు. ఇంకోసారి వస్తే సహించను. ఇల్లు శ్మశానమైపోతుంది. శ్రీకర్తో నా పెళ్లి జరుగుతుంది. శ్రీకర్ నావాడు. శ్రీకర్ నాకే సొంతం. శ్రీకర్ లేనిదే నాకు లైఫ్ లేదు. బేబీ, మనం ఎప్పుడు మాట్లాడినట్టే మామూలుగా మాట్లాడాం. తను ఎందుకు అంత సీరియస్ అయిపోయింది? అవునండి, ఎప్పుడు చూడని ఆవేశాన్ని చూసాం. ఇలా ఎందుకు ప్రవర్తించిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. శ్రీకర్ దూరమైతే అసలు తను తట్టుకోలేదు. అంతలా ఇష్టపడుతోంది. అది కేవలం ఇష్టం, ప్రేమ అయి ఉంటుందా? ఇంకేదైనా కారణం ఉండుంటుందా? రూమ్లోకి వెళ్ళిపోయింది. రూమ్లో ఏం చేయబోతుంది?